సో నా స్కిన్ నేను ముందు కూడా పెడతాను ఎక్కడైనా క్లిప్స్ నా స్కిన్ ఎలా ఉంది అని చెప్పి. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు ఇది నా AM అండ్ PM రొటీన్ అనమాట. ఈ వీడియోలో నేను చూపించేది ప్రెసెంట్ ఇది మార్నింగ్ 6 o'clock అయింది. నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా. సో ఇది ఒక AM రొటీన్ / గెట్ రెడీ విత్ మీ లాగా. గెట్ రెడీ విత్ మీ అంటే ఫుల్ మేకప్ అట్లా ఏం లేదనమాట. జస్ట్ స్కిన్ కేర్ తర్వాతనే అది ఏంటి అనేది చూపిస్తాను. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ నేను మార్నింగ్ వైటమిన్ C యూజ్ చేస్తాను అనమాట. ఇది ప్లమ్ వాళ్ళది 15%. నాకైతే ఓకే, ఏమంటారు కొన్నిసార్లు మండినట్లు వస్తుంది కదా, అంతకుముందు మామ్స్కోది వాడున్నాను, అది నాకు అస్సలు పడలేదు. ఎక్కువ మండడం అట్లా వచ్చింది. అండ్ అతను మా అక్క డర్మాకో యూజ్ చేసింది అనమాట, తనకు అది పడలేదు. ఇక్కడంతా బ్లాక్గా రావడం అట్లా ఎంత అయింది, బట్ నాకు అది సరిపోయింది. బట్ ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే ఎటువంటి స్కిన్ ఇష్యూస్ కానీ అవి ఏం రాలేదు. సో యూజువల్గా ఈ ఏరియాలో అప్లై చేయొద్దంటారు కానీ నేనేం లేదు, అప్లై చేసేస్తా. సో ఓకే అన్నట్లు అనిపిస్తుంది నాకేం. సో ఇది ఒక 2 minutes అలాగే వదిలేసాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఏ స్కిన్ కేర్ స్టెప్ కూడా ఒక 2 minutes గ్యాప్ ఇవ్వండి, సో దట్ అది స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది, సెటిల్ డౌన్ అవుతుంది. లేదంటే ఏమంటారు ఇట్లా అన్నప్పుడు ఏమంటారు పైలిప్ అవుతుంది కదా, అట్లా అంతా రాకుండా నీట్గా వస్తుందన్నమాట. అండ్ బై ద వే నా స్కిన్లో చాలా డిఫరెన్స్ ఉంది, కెన్ యూ సీ. ఎందుకు అనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, అది కూడా వస్తుందన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇదైతే ఈ రొటీనే ఫాలో అవుతున్నా పాస్ట్ ఆల్మోస్ట్ 4 monthsగా అనమాట. సో అండ్ నైట్ టైం మాత్రము ఒకరోజు అది ఒకరోజు ఇంకొకటి అన్నట్లు ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. బట్ ఈరోజు ఫాలో అయ్యేది ఈరోజు చూపిస్తాను, బట్ యూజువల్గా ఫాలో అయ్యేది ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట, ఆల్టర్నేట్ డేస్. నెక్స్ట్ మాయిశ్చరైజర్, నేను ఇది ఆక్వాలాజికా వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. దీని స్మెల్ ఎట్లుంటుందంటే మనకు మ్యాంగో బైట్స్ వస్తాయి కదా, గుర్తుందా, ఆ చాక్లెట్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. స్మెల్ నచ్చని వాళ్ళకైతే నేనేం చేయలేను, బట్ నాకు ఆ స్మెల్ ఇష్టము. సో జస్ట్ ఒక 2 pumps తీసుకుంటున్నాను. అండ్ మీకు కావాలంటే మార్నింగ్ ఏమంటారు ఐస్ వాటర్తో పఫీనెస్ కోసం ఐస్ క్యూబ్స్ వాడతారు, ఇట్లా ముంచుతారు, అంతా చేస్తారు కదా, అది కూడా చేసుకోవచ్చు. రెడ్నెస్ పఫీనెస్ తగ్గుతుంది. బట్ నేను అవన్నీ చేయను అనమాట, ఎందుకంటే నాకు సైనస్ ఇష్యూ ఉంది. సో అవి చేస్తే ఎక్కువ ఏమంటారు నా గొంతు నొప్పి, జలుబు, దగ్గు అట్లా వస్తుంది అనమాట, నాకు ఇక్కడంతా ఎట్లనో అనిపిస్తుంది. సో నేను అందుకే ఆ స్టెప్ ఫాలో అవును. ఒకప్పుడు చేసేదాన్ని, నాకు ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు రెడ్నెస్ అది తగ్గుతుందని, బట్ ఈవెన్చువల్గా మానేశాను. సో దీని తర్వాత సన్ స్క్రీన్ గురించి మాట్లాడాలి. బై ద వే డర్ట్ అండ్ కీద్ అనమాట. ఇది ఇన్ ద షేడ్ క్యారమెల్ 07 లాస్ట్ షేడ్ అనమాట. ఇది నా స్కిన్కి ఓకే, కొంచెం ఎల్లో అన్నట్టు ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, నాకు మ్యాచ్ అవుతుంది అనమాట నా స్కిన్ టోన్కి. సన్ స్క్రీన్ ప్లస్ ఇది. సో నేను యూజువల్గా నేను కీరో ఫౌండేషన్ వాడతాను అనమాట. ఆల్మోస్ట్ అది కూడా ఏమంటారు ఇంత లిక్విడీగా ఉండకపోయినా ఆల్మోస్ట్ సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ షేడ్ అట్లా అనిపిస్తుంది. సో ఫస్ట్లో ఎవ్రీడే అది యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు మీరు ఎవ్రీడే యూజ్ చేయాలంటే ఇది ఈజీగా వెళ్ళచ్చు. ఆ ఫినిష్ ఓకే నార్మల్గా ఉంటుంది, ఎట్లా అంటే కేకీగా ఉండదు, జస్ట్ స్కిన్ లైక్ ఫినిష్ ఉంటుంది, ఒక చిన్న గ్లో యాడ్ అయినట్లు వస్తుంది అనమాట. మీకు అంటే నెక్స్ట్ చూపిస్తాను ఇది నేను అప్లై చేసుకున్నప్పుడు.
నార్మల్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నట్టే చేసుకోవచ్చు. మరి ఏమంటారు అట్లా వైట్గా రావడం, క్రీజీ కావడం అట్లంతా ఏముండదు. బట్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్పెక్స్ పెట్టుకుంటాను కదా, పెట్టుకున్నప్పుడు ఈ ఏరియాలో ప్రెస్ అవుతుంది కదా, సో ఇక్కడ మాత్రం కొంచెం ఆ క్రీజెస్ వస్తాయి అనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ లైట్గా 1, 2 అట్లా వస్తాయి. నార్మల్ ఫౌండేషన్కి ఎలా వస్తుందో ఇక్కడ నాకు రుద్దుకుంటుంది కాబట్టి అలా వస్తుంది. సో అదైతే ఉంది ఫౌండేషన్కి వచ్చినట్లు వచ్చేలాగా. సో అదొక్కటి తప్ప రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది, చూపిస్తుంది, సేమ్ ఇలా వస్తుంది. నేనైతే ఇట్లా అప్లై చేసుకుంటాను. నార్మల్ లిక్విడ్ ఫ్లూయిడ్ ఫౌండేషన్స్ వస్తాయి కదా, అది ఎట్లా వస్తుందో అట్లే. ఇక్కడ కొంచెం ఎక్కువైంది బట్ స్టిల్ ఇక్కడ లేదు కదా. చూసుకోకుండా ఎక్కువ వేసుకున్నాను కెమెరాలో. ఓకే, నిజంగానే ఎక్కువైంది ఈరోజు. దీన్ని ఇలాగే ఒక 2 minutes వదిలేస్తాను. సో సెటిల్ డౌన్ అవుతుంది. కొంచెం నేను అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు కొంచెం మామూలు అయింది. కొంచెం సెటిల్ డౌన్ అయితే నేను పౌడర్తో ట్యాప్ చేస్తాను అనమాట. సో ఇదంతా సెటిల్ డౌన్ అయింది కదా, అంతే. స్కిన్ కేర్ ఇక్కడికి అయిపోయింది అనమాట. నెక్స్ట్ నార్మల్గా పౌడర్తో సెట్ చేసేసుకొని ఏమో సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, బేసిక్ అనమాట. పెద్ద ఇది అది ఏం లేదు. నెక్స్ట్ ఇదంతా కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక కంప్లీట్గా పౌడర్తో ఎక్కడైతే ఆయిలీగా ఉందంతా సెట్ చేసుకుంటాను. జస్ట్ ఐబ్రోస్, లిప్స్టిక్ అండ్ అయిపోద్ది అనమాట. సో సింపుల్గా స్కిన్ కేర్ ప్లస్ గెట్ రెడీ విత్. మీరు ఫౌండేషన్స్ యూజ్ చేయము అంటే మీరు టింటెడ్ సన్ స్క్రీన్స్కి వెళ్ళొచ్చు, బేసిక్ ఆప్షన్. కొంతమంది లేదు జస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు, అట్లా కూడా ఓకే. బట్ నాకు కొంచెం టింట్ ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు మార్క్స్ అవి ఉన్నాయి కదా, సో కొంచెం అవి కవర్ అవుతాయి అన్నమాట. ఐబ్రోస్ ఊరికి ఇక్కడ చూపిస్తాను. మరి డార్క్గా ఏం అప్లై చేయను, బట్ లైట్గా. నెక్స్ట్ లిప్స్టిక్ ఏమంటారు 2 అప్లై చేస్తాను అనమాట. ఫస్ట్ L18 వాళ్ళది షేడ్ చెర్రీ వైన్. బేసిక్గా డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి వైన్ షేడ్స్ ఎక్కువ సెట్ అవుతాయి అనమాట. లాక్మేలో కూడా వైన్ అని ఒకటి వస్తుంది, అది చాలా బాగుంటుంది అండ్ సేమ్ ఇట్లనే ఉంటుంది అనమాట. సో అది సేఫ్ ఆప్షన్. బేసిక్గా డార్క్ లిప్స్టిక్స్ ఇష్టము అంటే నాకు న్యూడ్స్ నచ్చదు. బేసిక్గా లిప్స్టిక్ అప్లై చేస్తా. ఇది మళ్ళీ ఒక 2 minutes వదిలేసి దాని ఇంకొకటి అప్లై చేస్తాను అనమాట. మీరు ఇట్లనే కావాలి వదిలేసేయచ్చు, ఇంతే, సింపుల్ అనమాట. హెయిర్ నాదేం లేదు, ఊరికి అట్లా పైన దువ్వుకుంటాను. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ / గెట్ రెడీ విత్ మీ, సింపుల్ అనమాట. సో నెక్స్ట్ అయితే మళ్ళీ PM రొటీన్ చూపిస్తాను. హలో అగైన్, గుడ్ ఈవినింగ్. ఈ టైమ్ 5 దాటిందనమాట. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చాను. మాకు ఆఫీస్ నుంచి పీజీకి ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది. ఆఫీస్ నుంచి కొంచెం దూరం వచ్చాక పెద్ద వర్షం స్టార్ట్ అయింది, పడ్డది. సరే నేను ఎట్లా తడుచుకుంటూ వచ్చాను, షూ అంతా దుమ్ము అయిపోయింది, నా బ్యాగ్ అంతా తడిచిపోయింది ఫుల్ ముద్దుగా. ఇగో ఇక్కడ తెలుసు ఈ కలర్ మొత్తం తడిచిపోయింది. సరే ఇక్కడ మెయిన్ రోడ్ దాకా వచ్చేసరికి వర్షమే లేదు, చినుకు కూడా. జస్ట్ బెంగళూరు థింగ్స్ అనమాట, అందుకే చెప్తున్నాను. సో నేను మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకున్నది అంతే. ఇప్పుడు ఫస్ట్ డబుల్ క్లెన్స్ చేసుకుంటాను అనమాట విత్ మైసెల్లర్ వాటర్ అండ్ కాటన్ ప్యాడ్స్. మీరు జస్ట్ ఒక కాటన్ ప్యాడ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా 2 halves చేసుకోండి. సో దట్ ఒకేసారి 2గా యూజ్ చేసి 2 కాటన్ ప్యాడ్స్ యూజ్ చేయకుండా ఒకదాన్ని వాడచ్చు కదా. సో ఫస్ట్ డబుల్ క్లెన్సింగ్ అనమాట బేసిక్గా. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ కాబట్టి ఆల్మోస్ట్ ఫౌండేషన్ లాగే వస్తుంది. నేను కాజల్ ఇది ఏం పెట్టుకోలేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు.
అండ్ అది అయిపోయాక మళ్ళీ ఇంకొక కాటన్ ప్యాడ్ అదే అన్నది ఇంకొక హాఫ్ ఉంది కదా, దాని మీద కూడా అట్లే పెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు తెలుస్తుందా డిఫరెన్స్? ఇప్పుడు తెలుస్తుంది కదా కొంచెం బాగా. ఇట్లా చూపిస్తున్నా లేదో నాకు మళ్ళీ పింపుల్స్ వస్తాయి, నాకు అదే భయం. నాకు తగ్గాయి అని చెప్పి చూపించాను, నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాయి అన్నమాట టిక్ 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 అని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. నీట్గా ఫేస్ వాష్ అంతా చేసుకున్నాను అనమాట. యూ కెన్ యూజ్ ఎనీ టిష్యూ ఆర్ సపరేట్ టవల్. యూజువల్గా నేను ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తానన్నమాట. బట్ ఇది పర్టికులర్గా నేను నా ట్రెటినాయిన్ స్కిన్ కేర్ రొటీన్ చూపించాలి అనుకున్నాను కాబట్టి నేను ఈరోజు ట్రెటినాయిన్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ నయాసినమైడ్, ఇది ప్లమ్ వాళ్ళది, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో ఇది 50 ml అనమాట, అందుకని ఇలా వచ్చింది పంప్. బేసిక్గా 30 mlకి అయితే చిన్న డ్రాపర్ లాగా వస్తుంది కదా. సో నయాసినమైడ్ ఆరిపోయింది అనమాట. ఇది ఆరిపోయాక ట్రెటినాయిన్ ఒక పీ సైజ్ తీసుకుంటాను. పీ సైజ్ కన్నా తక్కువ బేసిక్గా చెప్పాలంటే. ఇది అక్కడక్కడ డాట్ చేసుకుంటా. ఈ రొటీన్ నేను పాస్ట్ 4 monthsగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ రుద్దద్దు, జస్ట్ డాప్ చేసుకోండి. ఇన్ కేస్ మీది చాలా సెన్సిటివ్ స్కిన్ అంటే వాజ్లిన్ అప్లై చేసుకోండి కళ్ళ చుట్టూ, ఇక్కడ ముక్కు దగ్గర అట్లంతా. నాదేం సెన్సిటివ్ స్కిన్ ఏం కాదనమాట. సో ఇది ఒక 5 minutes వదిలేస్తాను. నేను ఇంకొక ఆల్టర్నేట్ డే రొటీన్ మారుస్తాను చెప్పాను కదా, అప్పుడు సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తాను అనమాట ఆల్టర్నేట్ డేస్లో. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను ట్రెటినాయిన్ బదులుగా. ఒక్కొక్కసారి ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి అంటే యాక్టివ్ పింపుల్స్, జస్ట్ మాయిశ్చరైజర్ అది అప్లై చేసేసి బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ అప్లై చేస్తాను అనమాట, ఎక్కడెక్కడుందో అక్కడ మొత్తము. సో ఇది నా ఆల్టర్నేట్ రొటీన్. సో ఇది సెట్ అయ్యాక నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఎమోలిన్ అనమాట. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బాగుంటుంది మాయిశ్చరైజర్, హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది అనమాట. మీరు ఏదన్నా వాడచ్చు. డ్రై స్కిన్ ఉంటే సెటాఫిల్ వస్తుంది కదా, అది వాడండి. నాకు డ్రైనెస్ ఉన్న స్టేజ్లో నేను సెటాఫిలే యూజ్ చేశాను. థిక్ లేయర్ అప్లై చేస్తాను అనమాట. నేను నయాసినమైడ్ యూజ్ చేసింది కూడా కొంచెం హైడ్రేటింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోర్స్, మార్క్స్ వాటి మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి. అంతే అనమాట, అయిపోయింది నీట్గా. ఇప్పుడు తెలుస్తుంది కదా. సో ఇది నా పిఎం రొటీన్ అనమాట. అంతే, ఇంకేం చేయను. హెయిర్ మామూలు ట్రై చేసుకొని లిప్ బామ్, మీరు అది బేసిక్, అదేం చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో నా స్కిన్ నేను ముందు కూడా పెడతాను ఎక్కడైనా క్లిప్స్, నా స్కిన్ ఎలా ఉంది అని చెప్పి. సో ఏదైనా కంటిన్యూస్గా వాడాలి. ఇది 4 monthsకి నాకు ఈ డిఫరెన్స్ వచ్చిందనమాట. వితిన్ 1-2 monthsలో గ్లాస్ స్కిన్ రావడం అట్లంతా అయితే జరగదు. టెక్స్చర్ అంతా మారుతుంది, స్కిన్ టెక్స్చర్ ఇవన్నీ తగ్గుతాయి, బట్ గ్లాస్ స్కిన్ అయితే రాదనమాట. అది రొటీన్ కూడా ఏమంటారు, హెల్దీ డైట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి, ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ అవి. సో ఇది ఈ వీడియో. ఇన్ కేస్ మీకు ఏమనిపించింది, హెల్ప్ఫుల్గా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా రిక్వెస్ట్ ఉంటే, ఏదైనా ప్రోడక్ట్స్ ట్రై చేయాలా చెప్పండి కమెంట్ సెక్షన్లో, నేను కొని ట్రై చేస్తాను. సో ఇదైతే ఈ వీడియో. బాయ్ బాయ్.